నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బాదనకుర్తి గ్రామంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మాబోజు పటేల్ ప్రజా సమస్యలను వేరుగా తెలుసుకోవడానికి మార్నింగ్ వాక్ నిర్వహించారు. ప్రజల వద్దకు వెళ్లి ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకుంటూ ఇంద్రమ్మ ఇల్లు రాని వారికి, అర్హులైన వారికి అందరికీ ఇల్లు ఇస్తామని అన్నారు. మురికి కాలువలు లేని కాలనీలలో మురికి కాలువలు ఏర్పాటు చేస్తామని అన్నారు. జాతీయ రహదారి నుంచి గ్రామానికి వెళ్లే దారిలో మధ్యలో సీసీ రోడ్లు లేక బురదలో ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని సీసీ రోడ్లు కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉంటారని హామీ ఇచ్చారు. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే నేరుగా తనకు ఫోన్లో సంప్రదించవలసిందిగా తెలియజేశారు. తాను కూడా నిరుపేద కుటుంబం నుండే వచ్చిన వాణి అని, నిరుపేదల సమస్యలు తనకు తెలుసునని అన్నారు. ఈరోజు ఖానాపూర్ మండల కేంద్రంలోని మరి బాదనకుర్తిలో మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని చేయడం అనేది జరిగింది. ప్రధానంగా మార్నింగ్ వాక్ తోటి కొన్ని సమస్యలని ప్రత్యక్షంగా చూసుకొని పరిష్కరించుకునే ఆస్కారం దొరుకుతుంది. అందుకే మార్నింగ్ 5:30 నుంచి మొదలుకుంటే ఇప్పుడు 7 అయిపోయింది. సుమారు 2.5 గంటల పాటు మరి వాడవాడన కూడా తిరిగి కొన్ని సమస్యలని చూడడం, అదేవిధంగా ఇంద్రమ్మ అయితే 32 ఇళ్ళని శాంక్షన్ చేయడం అనేది జరిగింది. కొన్ని ఆల్రెడీ బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి, కొన్ని ఇంకా స్టార్ట్ చేయలేదు. మిగతా రాని కుటుంబాలను కొన్ని చూడడం అనేది జరిగింది. వాళ్ళందరూ కూడా సెకండ్ ఫేజ్లో ఇంద్రమ్మ ఇస్తాం. వచ్చిన వాళ్ళు కూడా త్వరలోనే పూర్తి చేసేటట్టు వాళ్ళందరితోటి మాట్లాడడం అనేది జరిగింది. ఇంకా గ్రామంలో ముఖ్యంగా ఏవైతే గెటర్లు కావచ్చు, దాంతోపాటు మున్నూరు కాపు బిల్డింగ్ దగ్గర ఒక బ్రిడ్జ్ లాగా, అదేవిధంగా స్కూల్ దగ్గర ఒక బ్రిడ్జ్ లాగా అవన్నీ, దాంతోపాటు స్కూల్లో టాయిలెట్స్ ప్రధానమైన అక్కడ సమస్య ఉంది. ఆ టాయిలెట్స్ నిర్మాణం చేపట్టాలి. అదేవిధంగా ఇంకా ఇక్కడ నుంచి మొదలుకుంటే చివరి ఊరు వరకు, అంటే మధ్యలో సీసీ రోడ్ బాగానే ఉంది, మధ్యలో ఎక్కడైతే లేదో ఇక్కడ నుంచి అయితే చివరి వరకు సీసీ రోడ్లు వేయాలని నేను అనుకున్నా. కాబట్టి దానికి సంబంధించిన పంచాయత్ సెక్రటరీ గారిని కూడా మార్నింగ్ పిలవడం అనేది జరిగింది. కాబట్టి ఈ గ్రామంలో ఉన్న సమస్యల మీద ప్రత్యేకమైన ఫోకస్ పెడుతూ ఇంకా చాలా గ్రామాల్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. తప్పకుండా క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రజలతోటి మాట్లాడి మమేకమయ్యి వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ యొక్క మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నాకు సమయం దొరికినప్పుడు ఈ కార్యక్రమం చేస్తే డైలీ చేయాలి. అంటే నాకు ఎప్పుడైతే సమయం దొరుకుతుందో ఆ టైంలో నేను మార్నింగ్ వాక్ చేస్తుంటా. ఇంతకుముందు నాకు తెలిసి ఒక 5-6 నెలల క్రితం కూడా ఖానాపూర్ కేంద్రంగా కూడా చాలా వీధిన తిరిగేసి మరి 4 కోట్ల 80 లక్షల డబ్బుల్ని రిలీజ్ చేసి ఇప్పటికే పనులన్నీ కూడా నడుస్తాయి. అదేవిధంగా అంటే ప్రత్యక్షంగా చూడడం వల్ల కొంత